నన్ను నువ్వు అన్నేసి మాటలంటావా అని కమల్ అంటూ ఉంటాడు. సారీ, సారీ క్షమించండి, క్షమించండి అనైతే భానుమతి అయితే అనుకుంటూ ఉంటుంది. సరే, సరే అని చెప్పేసైతే ఈ పూల కొట్టులో జాబ్ నాకేంట్రా, నేనెందుకు ఈ రోడ్డు మీద పడి అరాలి అని అంటూ ఉంటుంది భానుమతి. నువ్వేం గాబరి పడకు, ఇంతకన్నా పెద్ద పని నువ్వు చేయలేవు, నీకు ఇదే కరెక్ట్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి భాను అయితే అవును, నేను ఇందులో జాయిన్ అయినట్లుగా ఓనర్‌తో వాళ్ళతో మాట్లాడాలి కదరా! మరి వాళ్ళకి చెప్దాం పదా అనేది అంటూ ఉంటుంది. అన్నీ నేను మాట్లాడేసాను. నీకు ఎంత జీతం ఇవ్వాలి, ఎంత ఏంటి అన్నీ మాట్లాడేసాను. టైమింగ్స్ కూడా మాట్లాడేసాను. నువ్వు ఇక రోడ్డు మీద నిలబడి పువ్వుల కోసము జనాలందరినీ పిలిచి అరడమే నీ పని, అరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేను అరుస్తావా అరవా అని అనేసరికి సరే సరే లేరా అరుస్తాను అని అంటే కరెక్ట్, అలాగనే అరకపోనవో నీ పని చెప్తాను, ఉద్యోగం ఉద్యోగం అన్నావు కదా చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి రండి బాబు రండి అని నెమ్మదిగా అంటూ ఉంటుంది. ఏంటి వినిపించడం లేదు గట్టిగా అని కమల్ అనేసరికి రండి బాబు రండి, పువ్వులు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి మా దగ్గర, రండి బాబు రండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భానుమతి. ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక భానుమతి అరిసేసరికి అక్కడికి ఆమెని వచ్చి బామ్మగారు ఏంటిది అనేది అంటూ ఉంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు, నీకు బుకే ఏం కావాలా అని అనేసరికి ఈ షాప్ మాదే అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి అయితే భానుమతి షాక్ అవుతూ ఉంటుంది.